పోలవరం అధ్యక్ష ఈరోజు గర్వంగా చెప్పగలుగుతున్నా, ఆ రోజు ఈరోజు పోలవరం ప్రాజెక్టు సాధ్యమైందంటే అది ఎన్డీఏతోనే సాధ్యమైంది. ఆ రోజు మనందరూ అక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. హౌస్లో ఏవైతే తెలంగాణలో ఉన్న 7 మండలాలు ఇవ్వకుండా పోలవరం నేషనల్ ప్రాజెక్టు చేసుంటే అది సాధ్యమయ్యేది కాదు. మొట్టమొదటిసారిగా మోడీ గారు ప్రధానమంత్రి అవుతానే పార్లమెంటు సమావేశాల కంటే ముందే 7 మండలాలు ఆంధ్రప్రదేశ్కి ఇవ్వడానికి ఆర్డినెన్స్ పాస్ చేసి తర్వాత సమావేశం పెట్టారు. ఆ 7 మండలాలు వచ్చాయి కాబట్టి పోలవరం మనం ప్రారంభించుకునే పరిస్థితికి వచ్చాం. ఇంకొక పక్కన దేశ పోలవరంలో ఆ రోజు మనం చూస్తే ఒక వ్యక్తి స్వార్థంతో ఒక ప్రాజెక్టును కూడా ఏ విధంగా ధ్వంసం చేస్తారో మనం చూసాం. డయాఫామ్ వాల్ పూర్తిగా గోదావరిలో కొట్టుకునే పరిస్థితి వచ్చింది. నిర్లక్ష్యం, స్వార్థంతో ఈరోజు ఈ హౌస్లోని హామీ ఇస్తున్నా, మళ్ళీ రాబోయే సంవత్సరం గోదావరి పుష్కరాల కంటే ముందే పోలవరాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటామని దిశారు. అందులో కూడా క్వాలిటీ కాడ రాజీ లేదు, చాలా స్పష్టంగా ఉన్నాం. ఏదైతే ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు, కేంద్ర ప్రభుత్వం సిడబ్ల్యూసి ఉంది, వాళ్ళ ఆధ్వర్యంలో ప్రతి ఒక్కటి కూడా పూర్తి చేసి ఈ ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత తీసుకోవడమే కాకుండా జాతికి అంకితం చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా.